హలో, మా అత్తగారింటి దగ్గరికి ఎలక్ట్రానిక్ మీడియాతో సహా మొత్తం ప్రెస్ రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు, ఈనాడు, జ్యోతి వార్త అన్ని పేపర్ల వాళ్ళు రావాలని చెప్పి. ప్రపంచ భర్తల్లారా ఏకం కండి. పోరాడితే పోయేదేం లేదు, పెళ్ళాలు తప్ప. మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. నా పెళ్ళాం తిరుగుమోతూ, అది పాలవాడితో తిరుగుతుంది. వాడు పొద్దున్నే వాళ్ళ ఇంటికి పాలు పోయడానికి వచ్చేవాడు. వాడు నా భార్య మనసు ఇచ్చి పుచ్చుకున్నారు, అన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. మీ భార్య శీలవతి కాదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇద్దరిని ఏదైనా హోటల్ రూమ్ లో చూసారా? ఏమండి, పెళ్ళాం మరొకటితో తిరిగినంత మాత్రాన శీలం పోయినట్టు కాదండి. శీలం అనేది పెళ్ళాం మొగుడికి మనసివ్వకుండా వేరే వాడికి మనసిస్తే అది శీలం పోయినట్టండి. మనసు లేని ఆడదానికే సెలవు లేనట్టండి. మనసు లేని ఆడదానికే క్యారెక్టర్ లేనట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మనసు ఎక్కడో పెట్టుకుని కుర్రాడు ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఏమవుద్ది? ఫెయిల్ అయిపోతాడు. మనసు ఎక్కడో పెట్టుకుని కార్ డ్రైవింగ్ చేసామనుకోండి, ఏమవుద్ది? యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతాయి. ఇక్కడ అదే జరిగింది. నా పెళ్ళాం మనసు నాకివ్వలేదు, పాలవాడికి ఇచ్చింది. పాలవాడికి ఇచ్చింది. నా జీవితం నాశనమైపోయింది. నా జీవితం నాశనమైపోయింది బాబీ. బేసిక్ గా నా పెళ్ళానికి కోరికలు ఎక్కువ. ఏంటో నోటుకొచ్చి మాట్లాడుతున్నావు? ఎవరైనా ముట్టుకున్నారు బస్తీ మేసరాల్. బామర్దే వద్దు, అడు చూడు, ఆ పాలోడు వచ్చాడు. ఇంకా నేను పట్టుకోలేదు మావా, ఇప్పుడు పట్టుకున్నా. చాలా తెలివిగలడు మామా. తుపాకీ బాగా వర్కౌట్ అయింది ముద్దు. అవును. సత్య కన్నులతో చూసేది గురువా, కనులకు సొంత మౌనా. నీళ్ళెవరో? మా ఇంట్లో పాలు ఏ పిల్లి తాగుతుందనుకున్నారు? ఈడే పిల్లి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నువ్వు మంచివాడివా? అవును సార్, మంచివాడిని. ఉత్తముడివా? అవును సార్. మనసు లేదా? లేదు సార్. ప్రేమ లేదా? లేదు సార్. పరీక్షకు నిలబడతావా? నిలబడతాను సార్. నిలబడతాడా? నిలబడతాడు సార్. నిలబడతాడా? నిలబడతాడు. అదుగో ఫైరు. రే లవరన్నయ్య, నీ తమ్ముడు నిజాయితీ పరుడైతే, ఉత్తముడైతే ఆ ఫైర్ లో కూర్చోమను. ఒక నిమిషం నేను మంచివాడిని, నేను మంచివాడిని, నేను మంచివాడిని అంటూ రమ్మను. వితౌట్ బర్నింగ్ అలా నీట్ గా వస్తే మీ ఇద్దరికి లింక్ లేదని ఒప్పుకుంటా. దూకుతావా? దూకుతాను సార్. రెడీ, దూకు. సాయి ఆగు. బుద్ధి కృష్ణ, ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను పెద్ద మనిషిని కాను. నా కూతురికి వీడికి సంబంధం ఉంది. మనుషులే కాదు, మనుషులు కూడా కలిశారు, సంసారం చేశారు, ఒకే బెడ్ మీద పడుకున్నారు. ఏంటి అక్రమ సంబంధం ఉందా? నువ్వు చూసావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? ఇదిగో, నీ కూతురు నువ్వు సరిగ్గా పెంచకపోయి ఉండొచ్చు, నీ కూతురు రంకుదై ఉండొచ్చు, 10 మందితో తిరుగుండొచ్చు, హోటల్స్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ నా తమ్ముడు అలాంటి వాడు కాదయ్యా. పాలకన్నా స్వచ్ఛమైన వాడయ్యా. ఇక్కడ పెట్టి పెంచానయ్యా నా తమ్ముడిని. నువ్వు అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు. ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నిజమో, ఏది అబద్ధమో నేను చెప్తాను. నేనే చెప్పాలి. వాన వాన వెల్లువాయి, కొండ కోన తుళ్ళిపోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా, ఏదో 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 హాయి.